జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతం కావటంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ తెలుగింటి ఆడపడుచు జి మాధవీలత కీలక పాత్ర పోషించారు. సుమారు 17 సంవత్సరాల పాటు జియోటెక్నికల్ కన్సల్టెంట్ గా ఆమె ఈ ప్రాజెక్ట్తో మమేకమై పనిచేశారు. ప్రస్తుతం ఐఐఎస్సిలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాధవీలత ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. 1992లో జేఎన్టీయూ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో డిస్టింక్షన్ తో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ లో గోల్డ్ మెడల్ సాధించారు. 2000వ సంవత్సరంలో ఐఐటి మద్రాస్ నుంచి జియోటెక్నికల్ ఇంజనీరింగ్ లోనే డాక్టరేట్ పట్టా పొందారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2021లో ఇండియన్ జియోటెక్నాలజీ సొసైటీ నుంచి బెస్ట్ విమెన్ జియోటెక్నికల్ రీసెర్చర్ అవార్డు అందుకున్నారు. 2022లో టాప్ 75 విమెన్ ఇన్ స్టీమ్ ఆఫ్ ఇండియా జాబితాలో కూడా స్థానం దక్కించుకున్నారామె. ఈ చీనా వంతెన నిర్మాణం చేపట్టిన ప్రాంతంలోని క్లిష్టమైన భూభాగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మారుమూల ప్రదేశం కావటం వంటి అంశాలు నిర్మాణాన్ని మాధవీలతకు అత్యంత సవాలుగా మార్చాయి. ప్రొఫెసర్ మాధవీలత వంతెన కాంట్రాక్టర్ అయిన ఆఫ్ఘాన్ సంస్థతో కలిసి ప్రణాళిక, డిజైన్, నిర్మాణ దశల్లో భూ సంబంధమైన ఆటంకాల్ని అధిగమించడంపై ప్రధానంగా ఫోకస్ చేశారు. సమస్యల్ని అధిగమించేందుకు మాధవీలత బృందం డిజైన్ యాజ్ యు గో అనే వినూత్న విధానాన్ని అనుసరించింది. ప్రాథమిక సర్వేలలో కనిపించని విరిగిన రాళ్లు, రహస్య ఖాళీ ప్రదేశాలు, వివిధ రకాల రాతి లక్షణాలు వంటి వాస్తవ భూగర్భ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు డిజైన్లో మార్పులు చేస్తూ ముందుకు సాగారు. నిర్మాణ సమయంలో ఎదురైన రాతి పరిస్థితులకు అనుగుణంగా సంక్లిష్టమైన గణనలు, డిజైన్ సవరణలు చేశారు. వంతెన పటిష్టత్వాన్ని పెంచడానికి రాక్ యాంకర్ల రూపకల్పన, వాటిని అమర్చాల్సిన ప్రదేశాలపై ఆమె అందించిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇటీవలే ఇండియన్ జియోటెక్నాలజికల్ జర్నల్ మహిళా ప్రత్యేక సంచికలో డిజైన్ యాజ్ యు గో ది కేస్ స్టడీ ఆఫ్ చీనా రైల్వే బ్రిడ్జ్ అనే పేరుతో ఆమె ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. స్థలంలోని భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వంతెన మొత్తం నిర్మాణం, ప్రదేశం, రకం స్థిరంగా ఉండగా డిజైన్ ఎలా నిరంతరం రూపాంతరం చెందిందో ఈ సంచిక వివరిస్తోంది. సుమారు 1486 కోట్ల వ్యయంతో నిర్మించిన చీనా వంతెనని భారతదేశ రైల్వే ప్రాజెక్టుల చరిత్రలో ఎదురైన అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాలుగా ప్రభుత్వం అభివర్ణించింది. 359 మీటర్ల ఎత్తులో, పారిస్లోని ఐఫెల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ వంతెన నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ 2003లో ఆమోదం పొందిన 272 కిలోమీటర్ల ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగం. ఈ వంతెన కశ్మీర్ లోయలో కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇప్పుడు